అలాగే ఇప్పుడు ఎవరి మీద మనం అగ్రెసివ్ అవ్వాలి? ఆల్రెడీ ప్రజలే అసలు ప్రతిపక్షం కూడా అక్కర్లేదని చెప్పేసి 11 సీట్లకే పరిమితం చేశారు అవతల పార్టీని. గత 5 ఏళ్ల పాలన నచ్చక. ఇప్పుడు కూడా మనం మన పనిని మనం చేసుకుంటూ వెళ్లకుండా వాళ్ళని ఏదో ప్రొవోకేటివ్ గా లేదంటే వాళ్ళు రెచ్చగొట్టారని మనం కౌంటర్ గానే వెళుతూ ఉంటే ప్రజలు ఇది ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ఆశించి ఓట్లేయాలి మనకి. మన నుంచి ప్యూర్ గా ప్రజలు పని ఆశించారు. సో దాని మీద ఫోకస్ పెట్టుకొని ఏం చేస్తున్నాము, ఇంకా ప్రజలకి ఏం కావాలి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో కొంత టీవీ డిబేట్లు ఇవి తగ్గించాను. రెండోది ఏంటి అంటే డబ్బు లేకుండా ఉండే ఫేమ్ ని సమస్యగానే ఉంటది. డబ్బు లేకపోతే విపరీతమైన ఫేమ్ వస్తే అది సమస్య. ఎలాంటి సమస్య? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఒకటి నాకు మనీ ఉన్నా లేదంటే ఏదన్నా క్యాడర్ ఉన్నా నా ఫేమ్ నేను మెయింటైన్ చేసుకోగలను, ప్రాబ్లం ఉండదు. అవి ఏమీ లేకుండా విపరీతమైన ఫేమ్ వస్తే నాతో పాటు ఇంకొకళ్ళు ఒక పెద్ద తలకాయ ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకుంటే స్టేజ్ వాళ్ళని మించినటువంటి అభిమానం నాకుంటే అవతల వ్యక్తులు తీసుకోలేరు దాన్ని. సో ఆటోమేటిక్ గా కొంత జలసీ అనేది క్రియేట్ అయ్యింది. అట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల నేను కొంచెం సఫర్ అవుతున్నాను కాబట్టి కొద్ది రోజులు లో ప్రొఫైల్ నేనే మెయింటైన్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంతకుముందు రోజుకి 4-3 ఇంటర్వ్యూలు అవనివ్వండి, 1-to-1 జూమ్లు అవనివ్వండి, డిబేట్లు అవనివ్వండి, ఒక రోజుకి 4-5 ఒక్కోసారి 8-9 చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. బట్ ఈ రోజు వారానికి ఒక 3-4 అని నంబరు లిమిట్ పెట్టుకొని చేస్తున్నాను.